మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి జిల్లాల బాట పట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిన పంటల పరిశీలనకు కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. ఉమ్మడి నల్లగొండ, జనగామ జిల్లాల్లో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కాకరేపుతోంది. ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించాలి అన్నారు మంత్రి ఉత్తమ్. ఆయన పాపాలు, కుంభకోణాలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, గొర్రెల పథకంలో అవినీతిపై కేసీఆర్ క్షమాపణకు డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును బాగుందని చెప్పలేక బురద చల్లుతున్నారన్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే నల్గొండ జిల్లాలో పర్యటించాలి అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఈ టూర్లో కేసీఆర్కు ఏం జరిగినా తమకు సంబంధం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాపాల ఫలితాన్ని కేసీఆర్ అనుభవిస్తున్నట్టు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అయిందన్న మంత్రి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గేట్లు పగలగొట్టుకునొస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ టూర్పై ఎమ్మెల్యే మందుల సామేలు ప్రశ్నల వర్షం కురిపించారు. తుంగతుర్తికి ఏం చేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ కుంగింది అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. కాంగ్రెస్ది రైతు ప్రభుత్వం అన్న ఆయన రైతు గోస ప్రభుత్వానికి తెలుసన్నారు. కె కేశవరావుతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేశవరావు నివాసానికి వెళ్లిన సీఎంను శాలువతో సన్మానించారు కేకే. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య బీఆర్ఎస్ను వీడారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి వెళుతున్నారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్తో కలిసి హాజరవుతారు. ఈ భేటీలో పెండింగ్ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తనపై దుష్ప్రచారం చేస్తోన్న కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపారు మాజీ మంత్రి కేటీఆర్. కేవలం కుట్రలో భాగంగానే తనపై విష ప్రచారం జరుగుతోందని అన్నారు. తనకు సంబంధమే లేని విషయాల్లో తన పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్నారని ఆగ్రహించారు కేటీఆర్. తనను వేధిస్తున్న 10 యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపారు. వాలంటీర్ల సేవలపై ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టడంపై మంత్రి అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లు సకాలంలో పింఛన్లు ఇవ్వలేకపోతే అవ్వాతాతలు ఇబ్బందులు పడతారన్నారు. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలతో పెన్షనర్లు పింఛన్ ఎలా తీసుకోవాలని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. ఈ నిర్ణయంతో బలయ్యేది వాలంటీర్లు కాదు, పింఛన్దారులేనని అన్నారు. ఏపీ సీఎం జగన్ మేము సిద్ధం పేరుతో సాగుతున్న బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈస్టర్ వేడుకల కోసం యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. చంద్రబాబు జోక్యంతో తిరుపతి టీడీపీలో అసమ్మతి పంచాయతీ సద్దుమణిగింది. భవిష్యత్తులో సుగుణమ్మకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామన్న భరోసాతో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారామె. పాడేరు టీడీపీ అభ్యర్థి రమేష్ నాయుడు ఓటమే లక్ష్యమన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి. గిరిజనులంటే చంద్రబాబుకు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. గిరిజనుల మనోభావాలను చంద్రబాబు అర్థం చేసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ కేటాయింపులో పునరాలోచన చేయాలని మరోసారి విన్నవించారు. నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో అసమ్మతి ఎగసిపడింది. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు బ్రోకర్లు, చెంచాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే జనార్దన రెడ్డి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయి లోక్సభ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. సీఏఏపై ముస్లిం మైనారిటీలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారు మంచాలలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన సీనియర్ నేత తుమ్మలపల్లి రమేష్ జనసేనలో చేరారు. పిఠాపురంలో పవన్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. తమకు తెలిసింది ప్రజలకు సేవ చేయడమే అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. హామీలన్నీ నెరవేర్చాకే ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. మరోసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొల్లేరు పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు మాజీ మంత్రి కామినేని. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతపురం అర్బన్ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తల ఆదేశం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు.
కాకినాడ జిల్లా కత్తిపూడిలో పంచాయతీ సెక్రటరీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు నిర్వహించిన రన్ ఫర్ జీసస్లో పాల్గొన్నారాయన. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు కొటియాలో మరోసారి వివాదం చెలరేగింది. ఒడిశా చేపట్టిన మైనింగ్ పనులను గ్రామస్తులు అడ్డుకొని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మచిలీపట్నం జనసేన లోక్సభ అభ్యర్థి బాలశౌరి. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో తన పాత్ర అందరికీ తెలుసన్నారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్న విచారణ 3వ రోజు కొనసాగుతోంది. వారిచ్చిన సమాచారంతో దర్యాప్తు బృందం మరికొందరిని విచారించే యోచనలో ఉంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావును వారం పాటు కస్టడీ కోరుతూ రేపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. ట్రైన్ రన్నింగ్లో విచిత్రమైన శబ్దం రావడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టా విరిగినట్టు గమనించి మరమ్మతులు చేశారు. పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో 64 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. మొత్తం 1,07,30,000 వచ్చాయని తెలిపారు ఆలయ అధికారులు. హుండీలో 135 గ్రాముల బంగారం, దాదాపు కిలోన్నర వెండి మొక్కుల రూపంలో వచ్చింది. 9 అమెరికన్ డాలర్లు, 50 ఆస్ట్రేలియన్ డాలర్లు వచ్చాయన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో 5 ఏళ్లకోసారి జరిగే బీరప్ప ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు గ్రామస్తులు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎన్నికల పేరుతో వ్యాపారుల టార్గెట్గా దాడులు చేస్తున్నారని, తమ వ్యాపారాలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్రతో ప్రజలకు ఒరిగిందేహీ లేదన్నారు పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు. రోడ్ల విస్తరణ, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. పిఠాపురంలో 2వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పాదగయ క్షేత్ర శక్తిపీఠంలో విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. తర్వాత గురు దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాలకు చెందిన ఆర్మీ జవాను రామకృష్ణ మృతి చెందారు. ఆర్మీ క్యాంపు బాత్రూంలో పడి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడాయన. జవాన్ మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకోనుంది. భద్రాద్రి జిల్లా మోరంపల్లిలో కోతుల బెడద తీర్చేందుకు ఓ వ్యక్తి గొరిల్లా గెటప్ వేసి ఊరిలో తిప్పారు. పంచాయతీ సెక్రటరీ ఆలోచనతో కోతుల బెడద తీరిందని గ్రామస్తులు అభినందించారు. ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమయ్యారు కూటమి నేతలు. రామ్లీలా సభలో విపక్ష కూటమి నాయకులంతా పాల్గొంటున్నారు. కేంద్ర సంస్థలతో ఎన్నికల ముందు విపక్షాలను మోదీ సర్కార్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో వివరించనున్నారు. రామ్లీలా మైదాన్ ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈడీ, సిబిఐ, ఐటీలతో కేంద్రం విపక్షాలను వేధిస్తుందని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ పూంచ్ సెక్టార్లో టెర్రరిస్టుల ఏరుపేత కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. యూపీలోని లాయర్లంతా అయోధ్య రాముడి దర్శనానికి వెళ్లారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది బార్ కౌన్సిల్. థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిషేధిత గుట్కాను భారీగా పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తోన్న 2ని అరెస్ట్ చేశారు. మరోవైపు సెల్ ఫోన్ దొంగలను కూడా పట్టుకుని బాధితులకు మొబైల్స్ అందించారు. వడోదర సెంట్రల్ జైల్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. జైల్లోని 1800 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన మందులు అందించారు. వెస్ట్ బెంగాల్లో రానాఘాట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సైకిల్పై ర్యాలీ చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. డీఎంకే కూడా ప్రచారంలో స్పీడ్ పెంచింది. కోయంబత్తూర్ ఎంపీ అభ్యర్థి గణపతి రాజ్కుమార్ ఎడ్లబండిపై క్యాంపెయినింగ్ చేశారు. తమిళనాడు తంజావూరులో డీఎండీకే కూడా ప్రచారం చేస్తోంది. తంజావూరు అభ్యర్థి శివసేన ఆలయంలో పూజలు చేసి ప్రచారంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ కులుకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే అక్కడ చిరు జల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో జీతో అహింస రన్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. హింసకు తావు లేకుండా ప్రజలంతా ప్రశాంతంగా బ్రతకాలని కోరారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ జీతో అహింస రన్ నిర్వహించారు. వైలెన్స్ తగ్గించాలంటూ జరిపిన ర్యాలీలో యువకులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డెహ్రాడూన్ జోలీగ్రాట్ సివిల్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ గ్రాండ్గా జరిగింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ని అభినందించారు డీజీపీ. అహ్మదాబాద్లో ఓ
ఎన్జిఓ ఎండాకాలం పక్షుల రక్షణకు నడుం బిగించింది. పక్షులకు నీరందించేందుకు మట్టి పాత్రలు, చిరుధాన్యాలు ప్రజలకు పంపిణీ చేశారు. ఐపీఎల్ 17 సీజన్లో పంజాబ్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో. శిఖర్ ధవన్ శ్రమ వృధా అయింది. లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు బౌలర్ మయాంక్ యాదవ్. ఆరంగేట్రంలోనే 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 17లో భాగంగా ఇవాళ ఢిల్లీతో చెన్నై పోటీ పడుతుంది. విశాఖలో సాయంత్రం 7:30 గంటలకు జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియం పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.